తెలంగాణ సర్కార్ ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమయ్యాయి. ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా దాదాపు 12 గంటల పాటు చర్చలు కొనసాగాయి. కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన దాదాపు 32 డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కార్మికులు సమ్మె విరమించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ అడ్లూరి, లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చల్లో దశాబ్దాల విలీన సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఈ భేటీలో 32 డిమాండ్లపై చర్చ జరిగినా ముఖ్యంగా 3 డిమాండ్లపైనే ఆర్టీసీ జేఏసీ చర్చించినట్లు సమాచారం. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై ప్రధాన చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరాయి. మరోవైపు పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఈ నెల 400 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ జేఏసీ నేతలకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తున్నాయి. పొద్దున్నే ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు అయితే రోడ్డెక్కనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సునీల్, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా 32 డిమాండ్లపై ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. ఈ నెల 22న సమ్మె మొదలైంది. 3వ రోజు కూడా సమ్మె దాటి 4వ రోజుకు చేరుతోంది. అయితే ఈ సమ్మె కొనసాగుతున్న తరుణంలోనే ఒకవైపు కార్మికులు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, అదేవిధంగా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ కార్మికులు చనిపోవడం ఒకవైపు జరిగింది. దీంతో ఈ సంఘటనలు దురదృష్టకరంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలకు కాకుండా ఆర్టీసీ కార్మికులకు కూడా భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ప్రయత్నాలు చేశారు. వాళ్ళు పిలుపునిచ్చారు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, అధైర్యపడవద్దు అంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. అదేవిధంగా కార్మికులకు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సూచించారు. దీంతోపాటు ఈరోజు ఉదయం ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఉదయం అధికారుల కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు జరిపింది. మొత్తం 32 డిమాండ్లకు గాను దాదాపు 31 డిమాండ్లపై క్లారిటీ వచ్చింది. ఒక్క డిమాండ్ పైననే, అంటే ప్రధానంగా ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇటు మంత్రులు, అదేవిధంగా అధికారుల కమిటీ, మరొక వైపు ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసి ఈ అన్ని అంశాలపై మరోసారి చర్చించారు. వీటన్నిటిపైన ఏకాభిప్రాయం కుదిరింది. అయినప్పటికీ ఒక పీఆర్సీకి సంబంధించిన అంశంపైన పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాలేదు. దీనిపైన ఒకవైపు ప్రభుత్వం 8% ఫిట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంటే ఖచ్చితంగా మాకు 20% ఫిట్మెంట్ కావాల్సిందే అంటూ ఆర్టీసీ సంఘాల జేఏసీ నేతలు పట్టుబడుతుండటంతో ఇంకా చర్చలు కొలిక్కి రావాల్సి వస్తోంది. కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే పూర్తిస్థాయిలో చర్చలు సఫలం కావడంతో ఇక మొత్తానికి ఆర్టీసీ అయితే ఇప్పటికీ దాదాపు 12 గంటల సమయం పడుతోంది. 12 గంటలుగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా మీరు అన్నట్లుగా 32 అంశాల్లో ఆ 1-2 అంశాలని చాలా సుదీర్ఘంగా ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ చర్చలో కొలిక్కి రావడానికి? అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఉదయాన్నే పక్కాగా ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ డ్యూటీల్లోకి, విధుల్లోకి హాజరవుతారని తెలుస్తుందా? అయితే ఒకవైపు చర్చలు మాత్రం పూర్తిగా సానుకూల వాతావరణంలోనే జరిగినట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దానిపైన ఇక్కడ ఒక డిమాండ్ పైననే కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సమయంలోనే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే రేపు ఈ చర్చలు సఫలమైతే మరికాసేపట్లోనే దీనిపైన స్పష్టమైన ప్రకటన కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చెప్పే అవకాశం ఉంది. ఇటు
ఇప్పటికే మంత్రులు కానీ అదేవిధంగా ఇటు ప్రభుత్వం నియమించిన కమిటీ కానీ చర్చలు సఫలమైనట్లుగా చెప్తున్నప్పటికీ ఇంకా కార్మిక సంఘాల నేతలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినాయి కాబట్టి సఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ప్రకటన చేస్తే మాత్రం రేపు ఉదయం నుంచి బస్సులన్నీ కూడా రోడ్ ఎక్కే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మనకి అంటే బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కాస్త మ్యాక్సిమం ఈ చర్చలన్నీ కూడా సఫలమైనట్లుగానే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతోంది. కానీ ఈ విలీనం అనేటువంటి అంశానికి సంబంధించి కూడా జూన్ 2వ తారీఖున ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత అండ్ అధికారికంగా జేఏసీ నేతలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకవైపు ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించి నేతలు విలీనం సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. విలీనం సంబంధించి ఆర్టీసీ కార్మికులు విలీనానికి సంబంధించి ప్రధానంగా ఖచ్చితంగా ఇప్పుడు ఒక హై లెవెల్ కమిటీని నియమించి జూన్ 2 పైన దీనిపైన పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హై లెవెల్ కమిటీ నియమించిన తర్వాత హై లెవెల్ కమిటీ అధ్యయనం చేసి దానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించి అది రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మరొక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దానికోసం హై లెవెల్ కమిటీ నియమించే అవకాశం ఉంది. కాబట్టి హై లెవెల్ కమిటీ నియమిస్తే కొంత ప్రక్రియ ప్రారంభమైందని మనం భావించవచ్చు. మొత్తానికైతే ఆర్టీసీలో ఇటు ఆర్టీసీ కార్మికుల విలీన కార్యక్రమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు ఇది ఒక మంచి శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు ముందు కూడా ఐఏఎస్ అధికారుల బృందాలు ఐఏఎస్ అధికారులతో కీలకమైనటువంటి అది కూడా ఉన్నత కమిటీయే దాంతో కూడా విపులంగా చర్చించడం జరిగింది. అటు ముఖ్యమంత్రి కూడా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళతో చర్చించడం జరిగింది. అప్పటికి కూడా మొదటి విడతలో చర్చలు అనేవి సఫలం కానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నియమించబోయేటువంటి లేదా ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటువంటి హై లెవెల్ కమిటీలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఇది ప్రత్యేకంగా ఒక హై లెవెల్ కమిటీలో దీంట్లో న్యాయశాఖకు సంబంధించిన నిపుణులు ఉంటారు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన నిపుణులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి తర్వాత ఈ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉంటారు. ఈ వర్గాల నుంచి మొత్తానికి ఒక హై లెవెల్ కమిటీ నియమిస్తారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేస్తుంది. దానికి 3 నుంచి 4 నెలల సమయం ఉంటుంది. ఆ సమయంలో అధ్యయనం చేసిన తర్వాత విలీన ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలి, ఉద్యోగుల విభజనను బట్టి ఆ విలీన ప్రక్రియ సంబంధించిన అంశాల వారీగా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. సునీల్, అయితే చారి ఇందులో ముఖ్యంగా డిఏలకు సంబంధించి కూడా ఒక అంశం వస్తుంది. డిఏలకు సంబంధించి కార్మికులు గట్టిగా పట్టుబట్టారనేటువంటి ఒక అంశం బయటకు వస్తుంది. సో డిఏలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల పవనాలు వీచాయి అండ్ అలాగే పిఆర్సీ గురించి కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లుగా మీరు చెప్తున్నారు. సో దాని గురించి కూడా సానుకూల పవనాలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? దాదాపు 31 డిమాండ్లు, అంటే ఇందులో రకరకాల డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వాటన్నింటి చేయడానికి వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే ఒక పిఆర్సీకి సంబంధించిన అంశం పైననే వాళ్ళు 20% ఫిట్మెంట్ కోసము ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం 8%కే ఫిట్మెంట్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడంతో ఆ అంశం పైన మాత్రమే ఇప్పుడు ఫైనల్గా చర్చ జరుగుతుంది. దానిలో క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక చర్చలు సఫలమైనట్టుగా భావించవచ్చు. దీంతో ఇక సమ్మె విరమించి ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఆ బస్సులను మళ్ళీ రోడ్ల మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సమయం 12 కాబోస్తుంది చారి, అండ్ అటు 12 గంటలుగా చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇంకా ఎంత అంటే ఒక క్లియర్ కట్గా ఇంకా ఎంత సమయం జరిగేటువంటి అవకాశం ఉందనే విషయం అన్న బయటకు వస్తుందా ఫైనల్గా? అయితే పూర్తి స్థాయిలో చర్చలు సానుకూలంగా జరిగినప్పటికీ చివరిగా ఒక పిఆర్సీ అంశం పైననే ఈ చర్చ కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అది ఇంకా మరి కాసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 2
ఇటు ఇరు వర్గాలు, అటు ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ కూడా సమన్వయంతో కొద్దిగా ముందుకు వచ్చినప్పటికీ ఇంకా కొద్దిసేపటి పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా దీనిపైన ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ పిఆర్సీ విషయంలో ప్రభుత్వం ఏదైనా మొండిపట్టుతో ఉన్నా, లేకపోతే కార్మిక సంఘాలు కూడా అదే విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం మనకు సమాచారం అందుతుంది. ఓకే చారి.